ఆరు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 500 రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ పథకాల అమలుకు నోచుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. రేపు వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగెత్తిపోయారంటున్న బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ ఉత్సవాల కోసం బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారుగా 60,000 నుంచి 70,000 మంది జన సమీకరణ జరుగుతున్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా కూడా జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం బోత్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, రేపటి బహిరంగ సభ కోసం సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఎవరైతే రేపటి బహిరంగ సభకు వరంగల్ వెళ్తారో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి సెల్ఫీ పాయింట్ ద్వారా తమ ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, బహిరంగ సభ ద్వారా వరంగల్ నుంచి ఏం చెప్పబోతున్నారు? ఏదైతే రేపు జరగబోయే ఎల్కతుర్తిలోని బహిరంగ సభ ఏదైతే ఉందో, నిజంగా మేము ఏదైతే గ్రామాన ఒకటి సమాచారమే అందిస్తే జనాలు తండోపతండాలు స్వచ్ఛందంగా, మీరు కాదు మేమే స్వచ్ఛందంగా మా బండ్లు మేమే స్వయంగా మేమే బండ్లు తెచ్చుకుంటున్నాం, మేమే వెళ్తామని చెప్పేసి సద్ది మూటతోటి పోతున్నారు. వాళ్ళే సద్ది చేసుకొని దారిలో భోజనాలు దొరకకుండా మేమే గ్రామాల నుంచి, మా ఊర్ల నుంచి, మా ఇంటి నుంచి సద్దులు కట్టుకొని కేసీఆర్ గారి ప్రసంగం వినాలి, కేసీఆర్ గారినే ఒకసారి చూసి రావాలని చెప్పేసి తొండోపతం గ్రామాల నుంచి, గూడాల నుంచి, తండాల నుంచి, గ్రామాల నుంచి కూడా తరలి వెళ్తున్నటువంటి జనాలు అది రేపు చూస్తా ఉంటే మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం. స్వచ్ఛందంగా వాళ్ళే వెళ్తా ఉన్నారు. మేము బండి ఇవ్వకున్నా మా గ్రామంలోనే బండి ఉన్నాయి, మేమే స్వచ్ఛందంగా వెళ్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించి 6 గ్యారంటీ పథకాల మీద ప్రచారం చేసి అధికారంలో వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం అయితే 500 రోజుల పాలన దాటిపోయింది, గ్యారంటీలు ఏది అమలు కాలేదని చెప్తా ఉన్నారు. ఏమంటారు మీరు? ఇక జనమే చెప్తా ఉన్నారు. ఇక మేము చెప్పుడు ఎందుకు? ఇంకా 6 లేదు, 12 లేదు, అసలు గ్యారంటీ లేదు. ఈ గవర్నమెంట్ దా గ్యారంటీ లేదు, ఇంకా గ్యారంటీలు ఇక్కడ ఉన్నాయి. మీ కాన్స్టిట్యూన్సీ ఎంతమంది జనం ఉంటారు? ఆదిలాబాద్ నుంచి ఎంతమంది వస్తారు? మా నియోజకవర్గంలో దాదాపుగా 10,000 మంది పోతున్నారు. అదే పొజిషన్ ఆదిలాబాద్లో ఉన్నది, ఖానాపూర్లో ఉన్నది, తర్వాత ముదోలు, నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో మీకు చెప్పినటువంటి దాదాపుగా 60,000-70,000 మంది వెళ్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ పోతారు. ఎందుకంటే కాబట్టి ఖచ్చితంగా మేమే చూస్తూ ఉన్నాం. మేము వద్దనుకున్నా కానీ వాళ్ళే తరలిపోవడానికి రెడీ ఉన్నారు. ఏ విషయాల మీద ఫోకస్ పెట్టి రేపటి బహిరంగ సభ ద్వారా చెప్పబోతున్నారు? ప్రజలు ఒకటే, కేసీఆరే కావాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఒకరే రక్షణ, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి, కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలే కోరుతా ఉన్నారు. రైతు బంధు కంప్లీట్ చేస్తా అంటున్నారు సీఎం. రైతు బంధు లేదు, రుణాలు మాఫీ లేదు, పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేవు, ఇక మహాలక్ష్మి లేదు, ఏ లక్ష్మి లేదు. చివరిగా చెప్పండి, 2-3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ వెళ్ళాలో వాళ్ళు రేపు జైన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే 2 రోజుల క్రితం వాళ్ళు ఖచ్చితంగా వరంగల్ బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కాబోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేమైతే పోయేటల వాళ్ళని కూడా తీసుకునేటట్టు లేము. మేము ఉన్న వాళ్ళతోనే మా దుకాణం నడిపించేటట్టు మేము ఉన్నాం. ఎందుకంటే మన కేసీఆర్ గారి సైన్యం చాలా పెద్దది. కేసీఆర్ గారే మామూలు మనిషి కాదు. ఏం లేనప్పుడే ఉద్యమాన్ని లేపిన మన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అవు. కాబట్టి ఆయన తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా రేపు వరంగల్ బహిరంగ సభ తర్వాత సీన్ వేరే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సీన్ ఎవరంటే ప్రజలే తిరగబడతారు. ఏదైతే శ్రీలంకలో, ఏదైతే బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ప్రజలే తిరగబడరో ఆ విధంగా తిరగబడే రోజులు కూడా ఈ తెలంగాణ వచ్చే పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికి కేసీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా నుంచి 60,000-70,000 మంది జనం కూడా రేపటి బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటి ఫెయిల్యూర్స్పై ఫోకస్ చేసి రేపటి బహిరంగ సభ కొనసాగనుంది. అయితే ప్రస్తుతం అయితే కేసీఆర్ రాక కోసం జనమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN టీవీ, బోత్ కాన్స్టిట్యున్సీ, నేరేడుగొండ నుండి.